నమస్తే, నేను పూర్ణ. వెల్కమ్ టు తెలుగు హోమ్ గార్డెనర్. ఈ వీడియో వచ్చేసి ఈరోజు కొన్ని రకాల పువ్వుల హార్వెస్టింగ్ అండి. ఇవన్నీ మా టెర్రస్ గార్డెన్లో పూసిన పువ్వులు. ఇంత బాగా బ్లూమింగ్ రావడానికి నేను పాటింగ్ మిక్స్లో ఏం కలుపుతానో ఈ వీడియోలో చెప్తాను. ఇక్కడ మీరు చూసారంటే ఏ బ్రాంచ్ తీసుకున్నా ఒక బొకేలా ఉంది. బంచెస్ ఆఫ్ ఫ్లవర్స్ వచ్చాయి. రోజ్ ఫ్లవర్స్ కూడా అలాగే వచ్చాయండి. అలాగే ఎడీనియమ్స్, మల్లెలు, కనకంబరాలు అన్ని ఫ్లవర్స్, ఏ ఫ్లవర్స్ తీసుకున్నా అలాగే ఉన్నాయి. ఒక 1 ఇయర్ బ్యాక్ వరకు రోజెస్ అయితే అసలు వచ్చేవి కాదు. ఎన్ని మొక్కలు తెచ్చి పెట్టినా చనిపోయేవి. అలాంటిది నా గులాబీ మొక్కలకు కూడా విపరీతమైన బ్లూమింగ్ వస్తుంది. ఫస్ట్ థింగ్, నేను డైరెక్ట్ సన్లైట్ పడే ప్లేస్లో పెట్టాను. సెకండ్ థింగ్ ఏంటంటే, కొద్దిగా సాయిల్ లూజ్ చేసి ఆ సాయిల్ మొదట్లో ప్రతి పాట్లో 1 స్పూన్ నుంచి 2 స్పూన్లంతా ఈ పౌడర్ ఇచ్చాను. ఈ పౌడర్ ఏంటంటే అన్ని రకాల గింజలు, ఆముదం గింజలు కానివ్వండి, సీతాఫలం గింజలు, ఆవాలు, నువ్వులు, సన్ఫ్లవర్ గింజలు, ఇవన్నీ ఆయిల్ తీసేసిన తర్వాత దాని వేస్టేజ్ అండి ఇది. దీంట్లో పోషక విలువలు చాలా బాగుంటాయి. మొక్కలకి చాలా బాగా పనిచేస్తుంది. ఇవన్నీ ఎందుకంటే మనం ఓన్లీ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ కాబట్టి ఇది ఇవ్వాలి. గులాబీ మొక్కలు కానివ్వండి, కూరగాయ మొక్కలు ఏవైనా కూడా ఫ్లవరింగ్ బాగా రావాలి అంటే అదొక్క పౌడర్ చాలు. మనము సాయిల్ కొద్దిగా లూజ్ చేసుకొని 1 స్పూన్ అంతా అలాగా పైన చల్లేసి రోజు వాటరింగ్ చేయండి. ఆ పౌడర్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ స్లోగా సాయిల్లో ఎక్స్ట్రాక్ట్ అవుతాయి. అవన్నీ మొక్కకు అందుతాయి. దానివల్ల ఇంత బాగా బ్లూమింగ్ ఉంది. మీరు ప్రాక్టికల్గా నా టెర్రస్ గార్డెన్లో ఉన్న ఫ్లవర్ ప్లాంట్స్ చూస్తున్నారు కదా, ఎంత బాగా బ్లూమింగ్లో ఉందో. ఆముదం పిండి అంటారు జనరల్గా ఊర్లలో. అది ఒక్క పౌడర్ దొరికినా కూడా అది కూడా మొక్కలకి ఇస్తే చాలా బాగా పనిచేస్తుంది. మా అమ్మమ్మ వాళ్ళకి నిమ్మ తోట ఉంది. నిమ్మ చెట్లకి ఆముదం పిండి ఒక్కొక్క చెట్టుకి ఒక గుప్పెడంత వేసుకుంటూ వెళ్తారు. సో అప్పుడప్పుడు ఊరి నుంచి కూడా ఎప్పుడైనా ఇట్లా ఆముదం పిండి కూడా తెప్పించుకునేదాన్ని. ప్రజెంట్ అయితే నేను ఈ ఆల్ మిక్స్ పౌడర్ వాడుతున్నాను. ఎందుకంటే ఒక్కొక్క ఐటెంలో ఒక్కొక్క పోషక విలువలు ఎక్కువ ఉంటాయి. ఈ అన్ని గింజల్లో ఆయిల్ తీయగా వచ్చిన పిప్పినే మొక్కలకి వాడతాము. చాలా బాగా పనిచేస్తుంది. ట్రై చేసి చూడండి. చాలామంది అంటుంటారు ఎన్నో రకాల మొక్కలు పెడుతున్నాము కానీ ఫ్లవరింగ్ రావట్లేదు అని చెప్పేసి. ఇదొక్కసారి ట్రై చేసి చూడండి. ఆల్ మిక్స్ పౌడర్ ఇచ్చి మీకు తెలుస్తుంది రిజల్ట్. ఈ పౌడర్ని మనం వాటర్లో సోక్ చేసి ఆ లిక్విడ్ ఫామ్ని మనము మొక్కలకి ఇవ్వచ్చు. లేదు అంటే డైరెక్ట్గా పాట్లో సాయిల్ ఉంటుంది కదా, దాన్ని కొద్దిగా లూజ్ చేసి ఆ సాయిల్లో 1 స్పూన్ అంత ఈ పౌడర్ ఇచ్చామంటే చాలండి. చాలా బాగా పనిచేస్తుంది. ఒక్కసారి ట్రై చేసి అయితే చూడండి. మీలో ఎవరికైనా ఈ ఆల్ మిక్స్ కేక్ పౌడర్ కావాలి అన్నా మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను. ఆ నంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఈరోజు మార్నింగ్ 7:30కి తీసిన వీడియో అండి. ఈ ఎడీనియమ్స్ చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది. అంత బాగున్నాయి. రోజెస్ లాగా ఉన్నాయి. అన్నీ వాడిపోయి కింద పడిపోతున్నాయి అన్నమాట. నాకు గార్డెన్లోకి వెళ్తే ఏ ఫ్లవర్స్ కట్ చేయాలో అర్థం కాదు. అందుకని చెప్పి ఎడీనియమ్స్ అయితే ఇంకా కట్ చేయలేదు కాబట్టి రాలిపోయి కింద పడిపోతున్నాయి. ఈరోజు ఓన్లీ రోజెస్, అలాగే మల్లె పువ్వులు, కనకంబరాలు కట్ చేశానండి. మిగతా ఫ్లవర్స్ అన్నీ వాడిపోయి రాలిపోతున్నాయి. ఇవే కాకుండా ఈవినింగ్ మళ్ళీ ల్యాండ్లో వెళ్ళామంటే అక్కడ చాలా రకాల పువ్వులు రెడీ అయ్యాయి. అవన్నీ హార్వెస్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తే కళ్ళకి ఒక ఐఫీస్లా ఉంది, కనుల పండగలా ఉంది. అన్ని కలర్స్. మొత్తం వీడియో చూడండి. ఈ వీడియో ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.